వెల్కమ్ టు కార్నర్స్టోన్ స్కూల్ ఆఫ్ డిసైపుల్షిప్ అని దేవుడు చక్కగా ఈ ప్రోగ్రామ్ని ఎంతో చక్కగా నడిపిస్తున్నాడు. ఓకే, ఈరోజు దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని చూసుకుందాం. మీరు చూడండి, ఈ రోజుల్లో బెస్ట్ డైట్ ప్లాన్ ఏంటి అని చెప్పి మనం గమనిస్తున్నాం అని అంటే చాలా ఉన్నాయండి. అసలు యాక్చువల్లీ ఈ ఫుడ్ తింటే బాగుంటుంది అంటాడు, ఆయనేమో తినొద్దని అంటుంటాడు. సో ఇవన్నిట్లో చాలా కాంపిటీషన్ ఎక్కువ జరుగుతుందని చెప్పాలి. అసలు యాక్చువల్లీ కన్ఫ్యూజ్గా కూడా ఉంది. అంతే మాత్రమే కాదు, సేవ చేస్తామనే ప్లేస్లో కూడా ఏ విధంగా సేవ చేయాలంటే మీడియా మనల్ని బొంబార్డ్ చేస్తుందని చెప్పాలి. బొంబార్డ్ అని అంటే మనల్ని చాలా ఒత్తిడి చేస్తుంది. అసలు యాక్చువల్లీ చాలా అల్లరి కనబడుతుంది వీడియోలో. లైటింగ్స్, కెమెరాస్, మేకప్స్, లేకపోతే ఆ టెంట్స్ అంత పెద్దవి చూసి సోషల్ మీడియా ద్వారా కూడా మనకు చాలా చాలా కన్ఫ్యూజన్ ఉంది అబ్బాయి. కనుక ఈరోజు పరిచర్య ఏ విధంగా చేయాలి అనే దానికి జీసస్ ఈజ్ అవర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్బాయి. ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనం ఎలా పరిచర్య చేయాలని చెప్పి. మీకు ఇంకో సంగతి తెలుసా? సంఘాలు నిజంగా మనం హెల్తీగా చక్కగా కట్టుకుంటూ అనేక ప్రాంతాల్లో విస్తరించాలనంటే ఎగ్జాక్ట్గా యేసు ప్రభు పాదాలలో పాదం పెట్టి నడుచుకుంటే సరిపోతుంది. అసలు యాక్చువల్లీ సువార్తల్లో ఆయన ఎలా పరిచర్య చేసిండో ఆ విషయాలు ఒకసారి గమనిద్దాం ప్రియులారా. ఇది ఎవరికైనా సరే, ఏ సంఘానికైనా ఈ ప్రిన్సిపల్సే వర్తిస్తాయి అబ్బాయి. ఫ్లైట్స్లో రకరకాల ఫ్లైట్స్ ఉంటాయండి. 50 మంది కూర్చున్న ఫ్లైట్ ఉంటుంది, 100 మంది కూర్చున్న ఫ్లైట్ ఉంటుంది, 300 మంది కూర్చున్న ఉంటుంది. మీరు చూస్తే ఎమిరేట్స్ తెలుసా మీకు? డబుల్ డెక్కర్ అంటారు దాన్ని. ఓకే, పైన ఆల్రెడీ కూర్చొని ఉంటారు, కింద ఆల్రెడీ కూర్చొని ఉంటారండి. దాంట్లో చాలా హెవీ ఫ్లైట్ అది. అయినా సరే ట్రైనింగ్ ప్రిన్సిపల్స్, రూల్స్ పైలట్కి అవే ఉంటాయి అబ్బాయి. ఈయన 50 మంది నడిపిస్తున్నాడు కదా, వెళ్ళిపో బాబు, ఏదో ఒకటి చేసుకోరాపో అని చెప్పేవాడు కాదు. అది సేమ్ ట్రైనింగ్ ఉంటుంది అందరికి. అది పైలట్కి చెప్తారంట అసలు యాక్చువల్లీ ఇంతమంది సోల్స్ ఉంటారు అని చెప్పి. ప్యాసింజర్స్ అని వాడరు అంటాం వర్డ్, అది సోల్స్ ఇన్ దట్ ఫ్లైట్. ఓకే, ఇంతమంది సోల్స్ ఉన్నారు ఈ ఫ్లైట్లో అని చెప్పి చక్కగా చెప్పడం జరుగుతుంది. అదే దేవుడు మనకిచ్చిన పరిచర్య ప్రియులరా. దేవుడు మనకిచ్చిన పరిచర్యలో ఫోకస్ ఆన్ జీసస్ని, సోల్స్ కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఏ విధంగా ముందుకెళ్లాలో 5 వచనాలు మనం చూసుకుంటూ వెళ్దాం. 5 వచనాలు మనం గమనిస్తే, నంబర్ 1 యోహాను సువార్త 6:38 చూస్తే యేసుప్రభు చూడండి ఎలా పరిచర్య చేసిందండి. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని అని అంటాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు మనము దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుటకే మనల్ని ఏర్పరచుకున్నాడు అని చెప్పాలి. నంబర్ 2 4:34 యోహాను సువార్త, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నదని చెప్తాడు. మనము ఈ ఎగ్జిస్టింగ్ సేవకులంగా దేవుడు మనల్ని పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయే మన పని అపాయి. ఆ తర్వాత యోహాను సువార్త 5:36 చూడండి, అయితే యోహాను సాక్ష్యం ఇచ్చుట కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో. అంటే దాని అర్థం ఏంటంటే వారి క్రియల చెప్పున అని ఉంటుంది కదా. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని క్రియలు దేవుడు ఏర్పరచుకున్నాడు అబ్బాయి. ఆ క్రియలు చేయుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపినడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి అన్నాడు ఆయన. ఆ తర్వాత నెక్స్ట్ మీరు చూడండి, 12వ వయసులోనే యేసు ప్రభుకున్న జ్ఞానం, ఆ ఫోకస్ చూడండి అబ్బాయి. జస్ట్ 12 years అప్పుడు ఆయన వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడుగుతారు, అబ్బాయి ఏంటబ్బాయి అసలు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి, ఎంత టెన్షన్ ఉండడం తెలుసా నీ కోసం. ఆయన ఏమన్నాడు? ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అందుకొరకు ఐ వండర్ అసలు యాక్చువల్లీ ఎవ్రీడే ఎవరి పనుల మీద ఉన్నాం మనం. అసలు యాక్చువల్లీ మన సొంత పనుల మీద ఉన్నామా, నిజంగా దేవుని పనుల మీద మనం ఉంటున్నామా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అబ్బాయి. ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటే అద్భుతం ఉంటుంది. లాస్ట్ వచనం యేసు ప్రభు చూడండి అబ్బాయి, ఇక లాస్ట్ తన పరిచర్య ఇక ముగిస్తుంది. సిలువలో చెప్పిన మాట, యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని అని అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? 4:34 నా తండ్రి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయే అన్నాడు ఆయన. ఇప్పుడు తుదముట్టించేసిండు ఆయన, సమాప్తమైంది అన్నాడు ఆయన. చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించెను. ఏ క్రియల కోసమైతే, ఏ పనుల కోసమైతే యేసు ప్రభు పంపబడ్డాడో దాన్ని ఫినిష్ చేసిన ప్రియులారా. దాన్ని ఏమంటారంటే టెటెలెస్థాయి అని అంటారు అని ఈ గ్రీక్లో. ఓకే, అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఫినిష్డ్, పెయిడ్ ఇన్ ఫుల్. ఇంకా ఎవ్వరికి ఏమీ అప్పు లేకుండా, ఎవ్వరు ఏమి మీ ప్రయత్నాలను చేసుకోకుండా కేవలం విశ్వాసం ద్వారా
దేవుని కృప ద్వారా రక్షింపబడుటకు దేవుడు చేసిన అద్భుతమైన పనిపై. అందుకని ఏమంటారు తెలుసా, గాడ్ ఈస్ నాట్ ప్లీజ్డ్ విత్ స్టార్టర్స్ పీపుల్, హీఈస్ ప్లీజ్డ్ విత్ ఫినిషర్స్. ముగించేవారు కావాలా దేవునికి. కనుక యేసు ప్రభు ఏం చేసిండు తెలుసా, అదిగో ఆ పరిచర్యను మనకు అప్పగించిండు. ఇప్పుడు ఆయన ఆ శక్తిని ఇచ్చిండు, ఆ మాదిరిని పెట్టిండు ఆయన. సో యూ డోంట్ హ్యావ్ టు ఫాలో ఎనీబడీ పై. గుర్తుపెట్టుకోండి, అసలు యాక్చువల్లీ ఈచ్ వన్ హ్యాస్ అ యూనిక్ కాల్. మీరు ఒక ప్రత్యేకమైన రీతిలో పిలువబడ్డారు. మీరు ఓ ప్రత్యేకమైన పరిచర్యకు దేవుడు మీకు అప్పగిస్తున్నాడు. అందుకని మీరు చూడండి, బైబిల్లో కూడా దానియేలును యోసేపును దావీదులాగా, దావీదు అబ్రహాం లాగా అలా కాదు అసలు. యాక్చువల్లీ ఎవరికి వాళ్ళకి పరిచర్య, అద్భుతమైన పరిచర్య దేవుడు అప్పగించిండు. ఆ పరిచర్య ద్వారానే వాళ్ళు తుదముట్టించి సమాప్తి చేసి దేవుని మహిమపరచుగా చూస్తున్నాం. ఇప్పుడు యేసు ప్రభు మనకు అప్పగించిన అబ్బాయి, ఇదిగో నేను చేసిన, నేను యూ కంటిన్యూ అని అంటున్నాడు ఆయన. మీకు తెలుసా, దేవుడు సిస్టమాటిక్ దేవుడు అబ్బాయి. పిచ్చి పిచ్చిగా పనిచేయడు అన్నీ ఆయన, ఏడు పడితే అది పనిచేయడు. అందుకని పాస్టర్స్ నీట్గా నేను చెప్పేది ఏమనంటే, ఎర్లీ మార్నింగ్ లేచి నుంచి ఈవినింగ్ వరకు ఒక సిస్టమ్తో పని చేసుకుంటాం మరి. ఎందుకంటే మన దేవుడు సిస్టమాటిక్ దేవుడు. మీరు చూడండి, మన బాడీలో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, తెలుసు కదా మనందరికీ అది. ఓకే, అది మీరు చూడండి అసలు. యాక్చువల్ ఇమ్యూన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఓకే, రీప్రొడక్టివ్ సిస్టమ్, ఇవన్నీ కూడా సిస్టమ్స్ ఉన్నాయి. అంటే దీని అంతా ఎవరు చేసిరండి సిస్టమ్స్ అన్ని? దేవుడే. సో కనుక గాడ్ వర్క్స్ సిస్టమాటికలీ అబ్బాయి, గుర్తుపెట్టుకోండి. సో కనుక ఈరోజు ముఖ్యంగా 5 పాయింట్లు మనం నేర్చుకుందాం అబ్బాయి. అర్థమవుతా? యేసు ప్రభు ఎలా చేసింది పరిచర్య, మనం ఎలా చేయగలము. ఓకే, 3 వచనాలు చూపిస్తాను నేను. ఓకే, ఈ 3 వచనాల్లో అమర్చబడి ఉన్నదని చెప్పాలి అసలు. యాక్చువల్లీ కేర్ఫుల్గా మీరు గమనిస్తే, నెంబర్ 1 మీరు చూడండి, మత్తయి సువార్త 9:35లో మనం చూస్తాం ఈ మాట. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు అనే మాట చూస్తున్నామండి. అంటే టీచింగ్ చేస్తున్నాడు యేసు ప్రభు. టీచింగ్ మినిస్ట్రీ కనబడుతుంది అక్కడ. రెండవ మినిస్ట్రీ ఏం తెలుసా, రాజ్య సువార్త ప్రకటించుచు. అంటే ఏం కనబడుతుంది మనకు? సువార్థికుని పరిచర్య కనబడుతుంది అక్కడ. మొదటిగా బోధకుని పరిచర్య, రెండవది సువార్థికుని పరిచర్య. ఆ తర్వాత చూడండి హీలింగ్ మినిస్ట్రీ, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచచ్చు అనే మాట చూస్తున్నాం. హీలింగ్ మినిస్ట్రీ ఏంటి? హీలింగ్ మినిస్ట్రీ కేవలం ఫిజికల్ మినిస్ట్రీ కాదు, ఇమోషనల్గా కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అబ్బాయి. మానసికంగా చాలా మంది భయంకరమైన పరిస్థితులు ఉన్నారు. సో అటువంటి వారిని స్వస్థపరచుటకు, విడుదల చేయుటకు యేసు ప్రభు వచ్చిండబ్బాయి. 3 మినిస్ట్రీస్ చూసినాం మనం. 4th మినిస్ట్రీ ఏంటి? మత్తయి సువార్త 16:18 చూస్తాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. లోకల్ చర్చ్ మినిస్ట్రీ యేసు ప్రభు చేయబోతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు చూపిస్తున్నాడు, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవరేయరని నేను నీతో చెప్పుచున్నాను. ఇది పాస్టర్స్కి ఎంతో ధైర్యం ఉండాలి అసలు యాక్చువల్లీ. ఎందుకంటే యేసు ప్రభు ప్రారంభించిన పరిచర్య మన ద్వారా కొనసాగించగలడు, సమాప్తి చేయగలడు అని చెప్పి. 5వ పరిచర్య చివరిపై ఏంటది? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నదని, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారనను. అంటే ఏం చూస్తున్నాం ఇక్కడ? ఫైనల్ మినిస్ట్రీ, ఇంటర్సెషన్ మినిస్ట్రీ చూస్తున్నాం మనం. ఓకే, విజ్ఞాపన ప్రార్థన పరిచర్యని మనం చూస్తున్నాం మనం. ఆల్రైట్, నెంబర్ 1 ఏంటది పరిచర్య? టు షేర్ ద గుడ్ న్యూస్. అంటే దాని అర్థం ఏంటంటే ద వర్క్ ఆఫ్ ఇవాంజలిజం. అది టు షేర్ ద గుడ్ న్యూస్. అబ్బాయి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత కష్టపడ్డా, ఏం చేసినా సరే, ఎక్కడ ఉన్నా సరే, స్వార్థికుని పరిచర్య ప్రతి ఒక్కరము మనము చేయాలి. స్వార్థకుని పరిచయం చేయాలి. అది కూరగాయల కొట్ల, లేకపోతే మాంసం దగ్గర కొట్ల, ఆటో డ్రైవరా, లేకపోతే ఎక్కడికి వెళ్తారో, స్కూల్ డ్రాపింగ్, పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేసి వాళ్ళని కలుస్తారా, లేకుంటే బయట అక్కడిక్కడ తిరుగుతున్నారు జనాలు. ఐ డోంట్ నో పీపుల్. మీ కాంటెక్స్ట్లో, మీ పరిధిలో ఖచ్చితంగా మనము సువార్థికుని పని చేయవలసిందే. మీరు చూడండి, యేసు ప్రభు చెప్పిండు అన్నమాట. లూకాసు వార్త 4:43లో ఆయన, నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. అంటే దాని అర్థమైంది తెలుసా? జీసస్ వాస్ ఇవాంజలిస్ట్ కూడా. స్వార్థికుని పరిచయం చేసిండు ఆయన. ఎందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. నీకు తెలుసా ఎందు నిమిత్తం మీరు పంపబడిరు? మీరు ఏం చేస్తున్నాం? మనం ఎలా సువార్త ప్రకటిస్తున్నాం అని చెప్పి. మార్కు సువార్త 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించమన్నాడు? సువార్తను ప్రకటించమన్నాడు. సువార్థికులుగా వెళ్ళమంటున్నాడు. సో కనుక దిస్ ఇస్ అన్ అన్కాంప్రమైజ్ అపాయ్. వీ మస్ట్ షేర్ ద గాస్పుల్ ఎవ్రీ డే. ఇందు నిమిత్తమే మనం పంపబడ్డమనే సంగతి మర్చిపోద్దు. పాకిస్తాన్ కరాచీలోనపై గల్ ప్లాజా అని పెద్ద షాపింగ్ మాల్, అది అకస్మాత్తుగా మంటలు అంటుకోనండి
$3 to 4 billion నష్టం అంటున్నా అబ్బాయి అక్కడ. అయితే ఆ నష్టం జరుగుతప్పుడు ఒక కారణం ఏం తెలుసా దాంట్లో, అసలు యాక్చువల్లీ అక్కడ ఫైర్ ఇంజన్స్ రెడీ లేవంట. అసలు ఆ వచ్చినప్పుడు ఆ వెహికల్స్లో సరిగా నీళ్ళు లేవంట. అసలు ఒక 3-4 days వరకు జరిగింది అబ్బాయి. అసలు కనీసం నీళ్లు కూడా లేవు ఆ ట్యాంక్లో. వాడు వచ్చింది ఉడికి అక్కడ పెట్టనీకి, అంతే అవుతుంది సార్. యాక్చువల్లీ ఏం నేర్చుకొస్తుంది దాంట్లో మనలో భారం లేకపోతే అగ్నిలో నుండి లాగినట్టు అనేకులను రక్షించాలి చూడండి, అది ఏమాత్రం ఉండదు అబ్బాయి. మనం భారం లేకపోతే మనం పరిచర్య చేయలేము అబ్బాయి. అసలు యాక్చువల్లీ కాని పని. పరితాపం పట్టలేని మనసు అపొస్తలుడైన పౌలుకి ఎక్కడొచ్చింది తెలుసా? వీధుల్లో వచ్చింది అది. ఏథెన్స్ పట్టణంలో చూస్తే వచ్చింది అది. ఆ మార్కెట్లో నడుచుకుంటూ పోతున్నాడు ఆయన, అక్కడ వచ్చింది అసలు యాక్చువల్లీ అది. సో దేవుడు మనకు ఆ పరిచర్య భారము, స్వార్థను ప్రకటించే భారం ఎక్కడ తీసుకొస్తాడు తెలుసా నా పై? వెన్ యు ఆర్ అవుట్ ఫర్ ద సోల్స్. Number 1, to share the good news, the work of evangelism. Number 2, to equip the disciples. The work of discipleship ని కూడా దేవుడు మనకు అనుగ్రహించిండు అబ్బాయి. చూడండి మీరు మత్తయి సువార్త 4:19-20 వరకు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఏమన్నాను ఆయన? మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించింది. ఎందుకు వెంబడించిన అంటామని? మన బ్యాగు, మన పిల్లల్ని, లేకపోతే మన బైబిల్ మోయనికి కాదు. ఎందుకు వెంబడించమని చెప్పింది తెలుసా? శిష్యులను చేయమని చెప్పిండు ఆయన. అందుకొరకేనపై ఈరోజు స్ట్రైట్ క్వశ్చన్ ని ఫేస్ నపై, ఎంతమంది శిష్యులు చేస్తున్నారండి మీరు డైలీ? ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నారు? ఒకటి. రెండవది, ఎంతమంది మీ చుట్టూ ఎవరున్నారు అసలు? యాక్చువల్లీ మిమ్మల్ని ఎవరు వెంబడిస్తున్నారు అసలు? ఐ యూ మేకింగ్ దెమ్ డిసైపుల్స్ పీపుల్? దట్స్ వెరీ ఇంపార్టెంట్ అబ్బాయి. హౌ డిడ్ దే క్యాచ్ ఫిష్ అబ్బాయి? మనుషులు పట్టే జాలరుగా చేస్తానని చెప్పింది కదా దేవుడు. ఇప్పుడు మీరు ఆలోచన, వాళ్ళు ఎలా పట్టుకున్నారండి మనుషుల్ని? కాన్ఫరెన్సెస్ లేదు, సెమినార్ లేదు, నో ట్రైనింగ్, నో ఎక్విపింగ్. అప్పుడు ఆ టైంలో ఆ మాటకు వస్తే బైబిల్స్ కూడా లేవు వాళ్ళకు, అసలు ప్రింటింగ్ ప్రెస్ లేదుగా. సాటర్డేస్లో కార్నర్స్టోన్ స్కూల్ ఆఫ్ డిసైపుల్షిప్ కూడా లేదు. ఎలా మరి పరిచర్య చేసిందండి వాళ్ళు? మనుషుల్ని ఎలా పట్టుకున్నారు వాళ్ళు? ఇక్కడ ఈ మాట ఉంటుంది, ఆయన క్లియర్గా చూపించింది ఎలా పట్టుకోవాలని చెప్పి. ఎలా పట్టుకోవాలంటే తెలుసా? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనే వాళ్ళని వారికి బోధించుటపై, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అంటే ఏంటి అవి? డైలీ నేర్చుకుంటున్నది మీ వ్యక్తిగత సాక్ష్యాలు, మీరు పొందుకుంటున్న అద్భుతాలు, స్వస్థతలు మీ జీవితంలో లేవండి? కార్యాలు లేవా? ఒక్కొక్క పూట దేవుడు ఎలా పెంచిండు మనల్ని, అవన్నీ మూట కట్టుకొని ఎక్కడనో లోపల పెట్టుకుంటే పనులు కావాపై. యు మస్ట్ షేర్. ఒక్కొక్క అడుగులో దేవుడు చేసిన ఆత్మకార్యం ఏదైతే ఉన్నాయి చూడండి, అవి చెప్పుకుంటే చాలు అసలు. యాక్చువల్లీ మనం రీసెంట్గా నేను ఫస్ట్ టైం ఒక యూదురాలతోటి ఫోటో దిగినాను అబ్బాయి. ఆమె గ్రాండ్ మాన్ అండి ఆమె. అయితే ఆమె మనవడు సంవత్సరంకు పైబడి గాజాలో ఉన్న టనల్స్లో బ్రతికిందంటాను, చీకట్లో బ్రతికింది ఆయన. వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక 3 సైనికులుగా ఫ్రంట్ లైన్లో ఉంటారంటారు. ఆమె ప్రీచింగ్ చేసిందంటే అసలు యాక్చువల్లీ ఇది సామాన్యమైన ప్రీచింగ్ కాదండి. ఈ వయసులో ఆమె అటు ఇటు నడుచుకుంటా ప్రీచింగ్ చేసిన విధానము, ఆమె పర్సనాలిటీ, ఆమె మెయింటైన్ చేస్తున్న హెల్త్, ఓకే, దేవుని యొక్క భారము, ఒక యూదురాలై ఉండి దేవుని కోసం ఆమె బ్రతుకున్న సవాళ్ళు పెట్టింది అసలు. యాక్చువల్లీ మా అందరి ముందాం అసలు రోషం పుట్టుకొచ్చింది అసలు మాకు. ఏం చేస్తున్నారు మా బాబు దేవుని కోసం మనం అని చెప్పి. నేను ఎందుకు చెప్తున్నా తెలుసా అబ్బాయి? మీరు గమనించండి, మీరు చేయకపోతే దేవుడు ఎవరి ద్వారా చేపించుకుంటాడు అబ్బాయి పని. మీరు చూడండి అబ్బాయి, పర్సనల్ జర్నీ, మీ వ్యక్తిగత మన ప్రయాణం ఎలా ఉంది అసలు యాక్చువల్లీ దానికోసం పంచుకోండి. మీ పర్సనల్ టెస్ట్ మనీస్ ఎన్నో ఉన్నాయి. గాడ్ హెల్ప్ దెమ్. అర్థమవుతా? హీలింగ్, విక్టరీస్, మై స్టోరీ, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి అబ్బాయి. అసలు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. వాటిని పంచుతూ అనేకులను మనం శిష్యులుగా చేస్తూ ఉండాలి. మార్కు సువార్త 4:11 ఉంటుంది. అందుకైనా దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట నీకు అనుగ్రహింపబడి ఉన్నదని చెప్పిండు ఆయన. ఇదే మాట లూకా సువార్తలో చూస్తాం, మత్తయి సువార్తలో చూస్తాం అబ్బాయి. అంటే దేవుడు ఏం నేర్పిస్తుంది తెలుసు అక్కడ మనకు? ఖచ్చితంగా అక్కడ మనం జాగ్రత్తగా చూస్తేనబ్బాయి మీకు డెఫినెట్గా నేను రెవల్యూషన్ ఇస్తాను. సో కనుక మనకు ఒక స్పెషల్ గ్రేస్ ఇచ్చిండు అబ్బాయి సేవకులమైన మనల్ని. కానీ ఆ స్పెషల్ గ్రేస్ని ఎప్పుడు ఉంటుందని అంటే వాడితే ఉంటుంది. బండి కొని ఇంట్లో పెట్టుకుంటే ఏం పనికి వస్తుందండి అది కదా? వాడుతూ ఉంటే దాని సత్తా మనకు అర్థమవుతుంది, ఎంత స్పీడ్లో వెళ్తే మనకు అర్థమవుతుంది. సో కనుక మనం సువార్థికులు కూడా ఉండాలి, శిష్యులను కూడా మనం తయారు చేస్తూ ఉండాలి అబ్బాయి. నెంబర్ 3, టు ఈజ్ ద సఫరింగ్, ద వర్క్ ఆఫ్ హీలింగ్ మినిస్ట్రీ. భూలోకంలో చాలా మంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారండి అసలు. యాక్చువల్లీ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు. యేసు ప్రభు చూడండి అబ్బాయి, ఆయన దిగడమే ఏమన్నాడు తెలుసా? లూకా సువార్త 4:18-19 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించాలి మనము. అది భౌతికమైన ఆత్మీయమైనా సరే.
ఎంత ధనమున్నా సరే సువార్త నువ్వు లేకపోతే, సువార్తల్లో నువ్వు లేకపోతే, సువార్త వినకపోతే నువ్వు పేదవాడివే. ఏం చేసిందంట ఆయనని? అభిషేకించాను. ఎందుకు? మళ్ళీ చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి, గుడ్డి వారికి చూపునివ్వనికి. అర్థమవుతుందా? నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు ఈ సంవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికేను అని చూస్తున్నాం మనం. చూస్తున్నారు మీరు? ఆయన పరిచయం చూడండి అబ్బాయి ఎట్లా ఉంది. ఈ భూలోకంలో భయంకరంగా ఉన్నారు అబ్బాయి అసలు. యాక్చువల్లీ ఫ్యామిలీస్, చిల్డ్రన్, సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయండి గొడవలు. అసలు ఎంత కష్టపడుతున్నారో, ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నారో మీరు చూడండి అబ్బాయి. ఫోకస్ ఆన్ ద పెయిన్ అండ్ స్ట్రగుల్స్ పీపుల్ గో త్రూ. మీకు తెలుసా ఇంకొకటి? వాళ్ళ పెయిన్ మన గెయిన్. అంటే దాని అర్థం ఏంటి? ఇక దాంతో కూర్చొని మనం పోరాడాలి. ఎవ్రీ వన్ ఫేసెస్ ట్రబుల్ అబ్బాయి. ద పెయిన్ ఈస్ ద సేమ్, ఓన్లీ ద సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్. ఏ కుటుంబంలో ఏ తలనొప్పితో ఉన్నారో వాళ్ళు, అది మన తలనొప్పి అయిపోవాలి. ఏ కుటుంబంలో, ఏ మనిషిలో, ఏ వ్యక్తిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అది మన ఇబ్బంది అయిపోవాలపై. దానికోసం మనం పోరాడాలి అసలు. యాక్చువల్లీ యేసు ప్రభుని వేలాది మంది వెంబడించగల కారణం ఏం తెలుసా? శిష్యులు 12 మందే, 70 మందే, 120 మందే. కానీ యేసు ప్రభు మాటల చేత దయ్యాలు పట్టిన వాళ్ళు, రోగపీడితులున్న భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి విడుదల పొందుకోవడము, స్వస్థత పొందుకోవడము, ఆయన మేలు పొందుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చారని చెప్పాలి అసలు. యాక్చువల్లీ హాస్పిటల్స్ ఎందుకని ఫుల్ ఉన్నాయి ఈరోజు? హాస్పిటల్స్ పెరిగిపోతున్నాయి, కొత్త కడుతూనే ఉన్నారు. ఎందుకు తెలుసా? బికాస్ మనుషులు రోగాలతో సఫర్ అవుతున్నారు అబ్బాయి. కనుక వాళ్ళకు చికిత్స కావాలా. వాళ్ళకు సంఘాలు ఎందుకు ఎంటీ ఉన్నాయి తెలుసా? సరిగా ఎందుకు నిండట్లేదు తెలుసా? బికాస్ రోగులను మనం చేర్చుకోవట్లేము కాబట్టి. భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళకి. అందుకొరకే హీలింగ్ మినిస్ట్రీ ఎవ్రీ వీక్ రోగస్తుల కోసం ప్రేయర్ చేయాలి అబ్బాయి. ఎవ్రీ సండే మనం ప్రార్థన చేయాలి. ప్రభువా మా బిడ్డల్ని స్వస్థపరచు ప్రభు అని చెప్పి. వాళ్ళ నొప్పి మన నొప్పిగా అయిపోవాలి అసలు. యాక్చువల్లీ వాళ్ళ ఇబ్బంది మనకి ఇబ్బంది అయిపోవాలి అసలు. మళ్ళీ చెప్తున్నాను అయిపోయానండి. అమ్మగారిని కలుసుకొని ఆమె మాకు సవాల్ చేసింది ఏం తెలుసానండి? ఈ భయంకరమైన దారుణమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు మనము విడుదల పొందుటకే మనం బ్రతుకుతున్నాము అని చెప్పి. ఆమెకున్న నొప్పి, బాధ, అరే నా మనవడు ఎంత దారుణమైన పరిస్థితుల్లో అని చెప్పి. మీకు ఇంకో సంగతి తెలుసానండి? దాదాపు 400 రోజులు పైగా ఆమె మనవడు టనల్స్లో బ్రతికిందంటాని. సో కనుక చిమ్మ చీకటిలో ఆ బిడ్డ బ్రతికిందంటానండి. అయితే మీకు తెలుసా ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అలా టనల్స్లో బ్రతికిన చాలామంది దైవ దర్శనాన్ని పొందుకున్నారంట అబ్బాయి. వాళ్ళు అన్నారంట మాట, ఓన్లీ గాడ్ వాస్ విత్ అస్ అని చెప్పి. కేవలం దేవుడు మాత్రమే మా చుట్టూ ఉన్నాడు అని చెప్పిందంట వాళ్ళు. సో కనుక గుర్తుపెట్టుకున్న అబ్బాయి, యేసు ప్రభు ఎందుకు వచ్చిందండి ఈ లోకానికి? ఏం చేసిండండి వాళ్ళని? ప్రభు నా కుమార్తెను స్వస్థపరచమంటే స్వస్థపరిచి పంపించింది. చనిపోయిన వాళ్ళు అర్థమవుతా స్వస్థపరిచి పంపించిండు ఆయన. రోగపీడితులను స్వస్థపరిచి పంపించిండు వాళ్ళని. సో కనుక మన దగ్గరికి వస్తున్న వాళ్ళని మనం డీల్ చేయాలి అబ్బాయి. అది ద వర్క్ ఆఫ్ ఫీలింగ్. అది అసలు యాక్చువల్లీ టు ఈజ్ ద సఫరింగ్ అంత మాత్రమే కాదు, టు షో ద పవర్, ద వర్క్ ఆఫ్ ఇంటర్సెషన్. ప్రతి ఇంట్లోనపై, ప్రతి సంఘంలో ఈ దీపస్తంభం ఎప్పుడు మండుతూనే ఉండాలంటే, ఎప్పుడు మండుతూనే ఉండాలి అసలు. యాక్చువల్లీ దానికి జీసస్ మన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకండి ఎలా చూడండి, యేసు ప్రభుని మనం ఫోకస్ చేస్తున్నాం అబ్బాయి. యేసు ప్రభు ఆయన శిష్యులు ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఆయనను చాలా విషయాలు గమనిస్తున్నారు వాళ్ళు. చాలా దగ్గరగా చూస్తూ వస్తున్నారు అబ్బాయి వాళ్ళు. ఆయన చేసిన బోధన శక్తి ఉంది, ఆయన ప్రార్థన చేస్తే శక్తి ఉంది, ఆయన ఎవరన్నా చేతులు పెడితే విడుదల పొందుతున్నారు. ఏంట్రా బాబా అసలు యాక్చువల్లీ ఆయన సీక్రెట్ ఏంది అని చెప్పి వాళ్ళు తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు అబ్బాయి వాళ్ళు. ఏమన్నారు తెలుసా? ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించు ప్రభా అన్నారు వాళ్ళు వచ్చి. హీలింగ్ కాదు ప్రభా, టీచింగ్ కాదు ప్రభా, ప్రీచింగ్ కాదు ప్రభా, డెలివరెన్స్ కాదు ప్రభా, రొట్టెలు చెప్పలు మేమేలా పంచాలని కాదు. లార్డ్ టీచర్స్ హౌ టు ప్రే. ప్రార్థనలో ఉన్న శక్తిని మాకు నేర్పించు ప్రభా అని చెప్పాడు. ఎందుకనంటే యేసు ప్రభు తరచుగా ప్రార్థనలో వెళ్ళేవాడు అబ్బాయి, తరచుగా వెళ్ళేవాడు అసలు. లూకాసు వార్త 5:16 చూడాల. అయితే ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించాను. బహు జనసమూహములు ఆయన మాట వినుటకు తమ రోగాలను కుదుర్చుకొనుటకును కూడి వచ్చి చూడని మాట చూస్తున్నాం మనం. ఈ మాట మంచిగా అనిపిస్తుంది. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను అని అంట. ప్రజలందరూ వచ్చింది, సార్ రండి సార్ కూర్చుందామని అంటే కూర్చున్నారు, కానీ నేను మాత్రం ప్రార్థన చేస్తాను వెళ్ళిండాను. ఎందుకనంటే ఆయన ప్రార్థన చేస్తే కూర్చున్న వాళ్ళందరూ లేస్తారు కాబట్టి, రోగపీడితులందరూ స్వస్థత పొందుకుంటారు కాబట్టి, ఆయన మాట ద్వారా అనేకులు సమాధానం పొందుకుంటారు కాబట్టి హీ వాంట్స్ టు గో అండ్ ప్రే ఫాస్ట్. మీ అందరూ తెలుసు, గణేష్ కిడ్నీతో బాధపడుతున్నాడు అబ్బాయి కొన్ని రోజుల నుంచి.
మాకు తెలిసింది ఇది. మండే రోజు మేము విజ్ఞాపన ప్రార్థనలో కూర్చున్నాము. ఎవ్రీ మండే ఈవినింగ్ మేము ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నాం అన్నట్టు. ఒక 6 మంది కలిసి మేము ప్రార్థన మొదలుపెట్టాం. అబ్బాయి ప్రార్థన చేస్తూ బాగా చాలా దేవుడు అద్భుతంగా నడిపించింది. అంతే నెక్స్ట్ డే మార్నింగ్ మనోడికి డ్యూటీకి వెళ్ళలేదు, యూరిన్ వెళ్ళాలని చెప్పి ఎంతో ఆరాట పడుతున్నాడు. అసలు రావట్లేదు, తెలుస్తుందంట క్లియర్గా ఏదో ఆటంకం ఉంది, యూరినరీ ట్రాక్లో ఏదో ఆ ట్రాక్ నుంచి రాయట్లేదు అని చెప్పి జాగ్రత్తగా బలవంతంగా ఉండి ప్రార్థన చేసుకుంటూ చేస్తే ఆ యూరిన్లో నుంచి అబ్బాయి పాస్ చేసేటప్పుడే స్టోన్ బయటికి వచ్చేసింది. అబ్బాయి ఎంత అద్భుతం తెలుసా ఇది. ముఖ్యంగా ఇటువంటి వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్ మిరాకిల్ అబ్బాయి. అంతే వచ్చేసింది బయటికి. అద్భుతంగా దేవుడు కార్యం చేసినప్పుడు అబ్బాయి నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? ప్రే. రోగాలు భయంకరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అబ్బాయి మీరు చూడండి, మత్తయి సువార్త 21:13 నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. అంటే మన మందిరాల్లో ప్రార్థన అనే ధూపము రేయి పగలు మండుతూనే ఉండాలి. అట్లా లేకపోతే ఏమైపోతుంది తెలుసా? అది దొంగల గుహగా అయిపోతుంది. ప్రార్థన ధూపం ఎప్పుడు మండుతూ ఉండాలి. లాస్ట్ అబ్బాయి టు బిల్డ్ ద లోకల్ చర్చ్ అంటే వర్క్ ఆఫ్ ఎక్స్పాన్షన్, టు బిల్డ్ ద లోకల్ చర్చ్. అన్ని విషయాల్లో రీప్రొడక్షన్ జరుగుతుంది. అంటే దాని అర్థమైంది తెలుసా? చర్చ్ కూడా రీప్రొడ్యూస్ అవుతుంది అబ్బాయి. కానీ ఎప్పుడవుతుంది తెలుసా? అది యేసు ప్రభు చేసిన పని చేస్తూనే అవుతుంది. యోహాను సువార్త 13:15 ఉంటుంది, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఈలాగు చేసి తినాను. కేవలం అదే కాదు, పాదపరిచర్యనే కాదు, అన్ని విషయాల్లో యేసు ప్రభు మనకు మాదిరి చూపించలేండి అబ్బాయి. ఎవ్రీ వే, ఎవ్రీ కార్నర్, ఎవ్రీ స్టెప్ జీసస్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్ అబ్బాయి. యోహాను సువార్త 13:17 చూడండి, ఆయన చెప్పిన మాట, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు అని చెప్పిండు ఆయన. వేటినైతే మాదిరిగా చూపించిండో, వేటినైతే చేయమని చెప్పిండో, వేటినైతే మనం చేయగలమో అని చెప్పిండో వాటిని చేసుకుంటూ పోతే చాలు. అందుకొనకే అటువైపు చూడొద్దు అబ్బాయి, యూట్యూబ్ వైపు కాదు చూడాల్సింది. లేకుంటే ఇంకెవరు ఎలా చేస్తున్నారో మనం కూడా అలా చేస్తే బాగుంటుందని చెప్పుకోవడం కాదు. ప్రతి ఒక్కరికి వారి వారి క్రియల చెప్పున దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు అబ్బాయి పనికి. ఆ పనిని మనం ఫోకస్ చేసుకుంటూ ఉండాలి. కనుక గుర్తుపెట్టుకున్న అబ్బాయి, రీచ్, గ్రో, ట్రైన్, సెండ్, అది ఆర్డర్ ఆఫ్ ద లోకల్ చర్చ్ అబ్బాయి. ప్రతి సంఘంలో సిస్టమ్ జరగాలి. ప్రింట్అవుట్ తీసుకోండి, రాసుకోండి, పోస్టర్ పెట్టుకోండి, సంఘానికి నేర్పించండి. రీచర్ అంటే రక్షణలోకి నడిపించడము మన పని, మన విధి, మన ధర్మం, మన పిలుపది. యు మస్ట్ బి ఇవాంజలిస్ట్ అబ్బాయి. అంత మాత్రమే కాదు, వాళ్ళని గ్రో చేయాలి, వాళ్ళని ఆత్మలో ఎదిగింప చేయాలని, ట్రైన్ చేయాలి వాళ్ళని. అప్పుడు వాళ్ళని పంపడం అని అంటే కేవలము సేవకు వెళ్ళడమే కాదు. పంపాలనంటే సండే వచ్చిన వాళ్ళని మనం తయారు చేసి తర్ఫీదు చేసి వాళ్ళ ఆత్మీయమైన ట్యాంక్స్లో ఇంధనము నింపి ఇక మనం పంపిస్తున్నాం వాళ్ళకు. మండే సాటర్డే వెళ్ళి సాక్షులుగా బ్రతకండి. ఎవరి దగ్గర మీ నేబర్స్ ఉండొచ్చు, మీ రిలేటివ్స్ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, లేకపోతే మీ వర్క్ మేట్స్ ఉండొచ్చు, మీకు ట్రావెలింగ్లో ఉండొచ్చు, మీరు ఎక్కడున్నా సరే మన సంఘానికి వచ్చిన వారిని సెండ్ చేయాలి. దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద లోకల్ చర్చ్. అలా డిజైన్ చేయబడ్డది మన చర్చ్ అప్పుడు. చివరకు అబ్బాయి అద్భుతమైన వచనం అసలు. యాక్చువల్లీ అపోస్తుల కార్యం 20:24 వచనం చెప్తాను నేను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదను ముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. తన ప్రాణమును ఏమాత్రమైన ప్రియంగా ఎంచుకొనిన వాడు తన పరుగుని తుదముట్టించడు. దేవుని ద్వారా పొందిన పరిచర్య చేయడు, తన ప్రాణమును కాపాడుకుంటూ ఉంటాడు. అర్థమైందా? ఏమి తినాలనో, ఏమి తాగాలనో, ఏమి ధరించుకోవాలనో ఈ చింతనే ఉంటుంది. కానీ దేవుని మీద దేవుని చింత ఉండదు, దేవుని పని చేయలేము పని. మీకు తెలుసా, యాక్ట్స్ 20:24 ఈజ్ ఫర్ ఎవ్రీబడి అబ్బాయి. వీటన్నిటిని నిజంగా మనం పాటించుకుంటూ ముందుకెళ్తే అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు అబ్బాయి. సో కనుక గుర్తుపెట్టుకున్న అబ్బాయి, ఈరోజు మనం నేర్చుకుంది అర్థమైందా? 5 pillars నేర్చుకున్నాం మనం. ఇవాంజలిజం చేయండి, దయచేసి డిసైపుల్స్ చేయండి. రోగ పీడితులు అది ఏమైనా సరే వాళ్ళని స్వస్థపరచడం, వాళ్ళని ముందుకు నడిపించడం మన పని, మన విధి అబ్బాయి. అర్థమవుతా? లోకల్ చర్చ్ ఆర్డర్ చూడండి, ట్రైన్ చేయండి, డిసైపుల్స్ని లేపండి. దేవుడు అప్పుడు అద్భుతంగా మనల్ని తన ఆత్మకార్యంతో ఈ పరిచర్యలో గొప్పగా వాడుకుంటాడు అబ్బాయి. దేవుడు మీ అందరినీ, మీ పరిచర్యలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.